ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. మొత్తం 42 మంది ప్రయాణికులతో ఈ బస్సు ప్రయాణిస్తోంది. అయితే అటుగా వచ్చిన బైక్ ని తప్పించపోయి స్టీరింగ్ రాడ్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఇందులో 30 మంది వరకు కూడా గాయపడ్డారు. అందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తిరుమల గోశాల వ్యవహారంపై ఏసీబీ విచారణ మొదలవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డిపై ఏసీబీ విచారణకు రంగం సిద్ధం చేసింది. గత 5 ఏళ్లలో గోశాలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ నివేదికను ఏసీబీకి పంపినట్లు సమాచారం. ఇక తిరుమల గోశాల వ్యవహారంపై ఏసీబీ విచారణ మొదలవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుమల గోశాల వ్యవహారంపై విచారణ మొదలవుతుందా? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? తిరుపతి టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే గోశాలలో ఆవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో మొత్తం వ్యవహారం పైన ఒక సమగ్ర విచారణ పైన సిద్ధం కావాలంటూ టీటీడీ చైర్మన్ ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు ఏసీబీ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నామంటూ ఏసీబీ విచారణ కోరుతున్నామంటూ కూడా నిన్న మీడియా సమావేశంలో తెలియజేశాడు. దీనికి తగ్గట్లుగానే ఇప్పటికే గతంలో ఏదైతే డాక్టర్ హరినాథ్ రెడ్డి గోశాల డైరెక్టర్ గా ఉన్నాడో ఆయన తిరుపతి, అదేవిధంగా పలంనేరు, కరిమల్లాయపల్లి, తిరుమలలో ఉండే గోశాల వ్యవహారాలన్నీ మొత్తం ఆయన చూసుకుంటున్న నేపథ్యంలో గత 5 సంవత్సరాల కాలంలో గోశాలలో ఎన్ని ఆవులు మరణించాయి, ఏ విధంగా మరణించాయి, దీంతో పాటు గతంలో ఉన్న జెర్సీ ఆవులకు సంబంధించి వాటిని ఎక్కడికి తరలించారు, దీంతో పాటు గుడికో గోమాత పేరుతోనూ ప్రకృతి వ్యవసాయం పేరుతోనూ అనేక గోవులను ఇతరులకు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఎక్కడున్నాయి, వీటి ఆనుపానులు ఏమి, ఇవి ఇంకా సజీవంగా ఉన్నాయా లేదా, దీంతో పాటు టీటీడీ గోశాలకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో టీటీడీ ఎంత ధనం వ్యయం చేసింది, దాతల నుంచి ఎన్ని విరాళాలు వచ్చాయి, అదేవిధంగా పశుగ్రాసాన్ని ఏ విధంగా కొనుగోలు చేశారు, దానా పేరుతో ఎంత అక్రమాలు జరిగాయి, దీంతో పాటు దానా తయారీ కోసం ప్రత్యేకంగా ఒక ఎన్ఆర్ఐకి కట్టబెట్టిన వ్యవహారం, దీంతో పాటు అదేవిధంగా పునరుత్పత్తి పేరుతో సుమారు 14 కోట్ల మేర టీటీడీ నిధులను వెటర్నరీ యూనివర్సిటీకి బదలాయించడం, వ్యవహారాలన్నిటిపైన మొత్తం ఏసీబీ విచారణ జరపాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసిన నేపథ్యంలో వాటి ఆధారంగా ఏసీబీ విచారణకు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఇక త్వరలోనే ఏసీబీ విచారణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే గతంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా బహిరంగంగా డాక్టర్ హరినాథ్ రెడ్డి గురించి అనేక ఆరోపణలు చేశారు. తమకు ఉద్యోగం పర్మనెంట్ చేయిస్తానంటూ సుమారు 25,000 రూపాయలు తమ వద్ద తీసుకుని 4 ఏళ్ల తర్వాత వెనక్కి ఇచ్చాడంటూ కూడా అక్కడ కార్మికులు సిపిఐ నారాయణతో బహిరంగంగానే చెప్పడం జరిగింది. దీంతో పాటు టైమ్ స్కేల్ కార్మికులను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడు. దీంతో అవుట్ సోర్సింగ్ ఇబ్బందులకు అవుట్ సోర్సింగ్ పేరుతో కార్పొరేషన్ పేరుతో తీసుకున్న ఉద్యోగులకు అనేక రాయితీలు కల్పించాడు. దీంతో మరోవైపు ఏదైతే ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల కాలంలో తీసుకున్న ఉద్యోగులకు అనేక అవకాశాలు ఇచ్చాడు. 91 నుంచి పనిచేస్తున్న తమను అనేక ఇబ్బందులకు గురి చేశాడు అంటూ కూడా ఆరోపణలు చేశారు. వీటన్నిటిని నేపథ్యంలో అసలు ఇక్కడ జరిగిన అక్రమాలు ఏంది, ఈ అక్రమాల ద్వారా ఎంత వ్యవహారం టీటీడీ నష్టపోయింది అన్న విషయాలతో పాటు దానాను పశుగ్రాసం కొనుగోలులో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ కోరనున్నట్లు ఏదైతే చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే పూర్తయిన విజిలెన్స్ నివేదిక ద్వారా ఏసీబీకి పంపినట్లు తెలుస్తుంది. ఏసీబీ 2-3 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ మొదలుపెట్టే అవకాశం ఉంది. మరోవైపు సిఐడి కూడా ఈ కేసును తీసుకునే అవకాశం ఉందన్నట్లు తెలుస్తుంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.